మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఉదయకాలము దేవుని మందిరమునకు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ కూడా, చిన్నవారికి పెద్దవారికి అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ చెప్పండి అమ్మా, వందనాలు వందనాలు చెప్పండి. చాలామంది నాకు కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ ఏంటంటే, మన సంఘ బిడ్డలు వందనాలు చెప్పట్లేదని కంప్లైంట్ నాకు తెలిసింది. చాలామంది నోట విన్నాను. భక్తుడు ఏమని చెప్తాడంటే, పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకని యందు ఒకడు వందనములు చెప్పుకొనుడి. ఉందా వాక్యం లేదా? నేను చూపించమంటారా? కొంతమంది చూపిస్తే కానీ నమ్మకం కుదరదు కొంతమందికి. బైబిల్ గ్రంథంలో నుంచి చూడండి, పరిశుద్ధ లేఖనాల్లో నుంచి అద్భుతమైన మాటలు. రోమీలు రాసిన పత్రిక 16వ అధ్యాయం 16వ వచనం చదవండి అమ్మా. మైక్ పట్టుకోవాలి ఝాన్సీ. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములన్నీయు మీకు వందనములు చెప్పుచున్నవి. ఆగండి. పవిత్రమైన ముద్దు పెట్టుకుని, నేను మిమ్మల్ని ముద్దులు దాకా వెళ్ళొద్దు, హద్దుల్లో ఉండి వందనములు చెప్పుకోండి అంటున్నా. ఏమన్నా ఏం చెప్పాను? ముద్దులు దాకా వెళ్ళొద్దు, హద్దులో ఉండి వందనములు చెప్పుకోండి. కనీసం ఏం చెప్పాలి? వందనములు చెప్పుకోండి. ప్రార్థన అయిన వెంటనే ప్రతి ఒక్కరికి వందనాలమ్మా, వందనాలు. కొంతమంది చేతులు జోడింపు రాదండి, జోడింపు రాదు. ఇలాగా వందనాలమ్మా అని చెప్తారు, వందనాలమ్మా. అది కాదు. వందనాలకి ప్రతి రూపం ఏంటి? వందనాలకి రూపం ఏంటి? చేతులు జోడింపు. చెప్పండి, చేతులు జోడింపు. ఎవరికి వందనాలు చెప్పినా ఎలా చెప్పుకోవాలా? సిగ్గుపడడానికి ఇది ఏమన్నా వేషధారిని కలిగింది కాదు. చిన్న పిల్లలతో సహితం మనము మన పిల్లలకి ఏమి నేర్పాలమ్మా? వందనాలు నేర్పించండి. ఏం చెప్పాలి? వందనాలు నేర్పించాలి. నేనంటాను, చిన్నపిల్లలే ఈరోజు చాలా జ్ఞానం కలిగి ఉన్నారు వందనాలు చెప్పడంలో. పెద్దవాళ్ళకి లేదండి. నేను రోడ్డు మీద వెళితే చిన్న చిన్న పిల్లకాయలు చెప్తారు చక్కగా, వందనాలు అయ్యగారు. నాకు ఎంత ముచ్చట అనిపిస్తుందో. పిల్లలకి ఏం నేర్పించాలి మనం? వందనాలు చెప్పడం కూడా నేర్పించాలి. పిల్లలకి ఏం నేర్పించాలి? స్తోత్రము చెప్పడం నేర్పించాలి. పిల్లలకి ఏం నేర్పించాలంటే హల్లెలూయా అని చెప్పడం. ఇలాంటివి వాళ్ళకి బై బర్త్ నోట్లో నుంచి వస్తూనే ఉండాలి. అది వాళ్ళకి అలవాటుగా అయిపోవాలి. ఎప్పుడైతే దేవుని యొక్క స్తుతి పిల్లల నోటన ఉండదో, వాళ్ళ నోటిలో నుంచి ఏమొస్తాయి తెలుసా? బూతులు ప్రారంభించబడతాయి. దేవుడు మనకి నోరు దేనికి ఇచ్చాడు చెప్పండి? దేవుణ్ణి స్తుతించడానికి, బ్రతకడానికి, తినడానికి. బ్రతకడానికి, తినడానికి కదా నోరు అందుకే ఇచ్చాడు. మరి నోటి మీద బూతులు వస్తున్నాయంటే వాళ్ళ నోటిలో స్తుతి లేదు, వాళ్ళ నోటిలో వందనాలు లేవు, వాళ్ళ నోటిలో స్తోత్రాలు లేవు, వాళ్ళ నోటిలో దేవుని గణపరిచే మాటలు లేకపోతే వాళ్ళ నోటిలో నుంచి ఏమొస్తాయంటే అపవిత్రమైన మాటలు, అపరిశుద్ధమైన ప్రవర్తన వారిలో నుంచి బయటకు వస్తాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులుగా మీరు వందనాలు చెప్పండి. మీ పిల్లలు అలాగూ చెప్పడం నేర్చుకుంటారు. మీ పిల్లలకు మీరు నేర్పించండి. కొన్ని సంఘాలలో ఇదొక మాయరోగం ఉంది. ఏ రోగం అండి? మాయ రోగం. ఏ రోగం అంటే ఈ రోగం ఉంది. వాళ్ళ సంఘస్థులుగే చెప్పుకుంటారు వందనాలు, ఇతర సంఘాలకు అసలు చెప్పరు. ఇది మాయరోగమే. అలా చెయ్యొద్దు.
అక్కడికి యేసు ప్రభు వారు 5వ అధ్యాయంలో మనకి చెప్తున్నాడు కదా, మీ సహోదరునికి మాత్రమే వందనములు చెప్పుకుని అన్యజనులను అలాగే చేయుచున్నారు కదా అని. గుర్తుపెట్టుకోండి, ఎలాంటి వాళ్ళైనా, వాళ్ళు హైందువులైనా, ముస్లింలైనా, క్రీస్తువులు నమ్ముకున్న వాళ్ళైనా, నమ్ముకోలేని వాళ్ళైనా, దేవుడు లేడని అడ్డదిడ్డంగా ప్రవర్తించే వాళ్ళకైనా మనం చెప్పదలుచుకునేది ఏంటో తెలుసా? వందనాలు, వందనములండి. ఎంత అద్భుతంగా చెబుతాడో తెలుసా? ప్రతి పత్రికలో ప్రతి పత్రిక, ఆ పత్రికలో వందనములు కోసం ప్రతి పత్రిక ఆఖరి లైన్లో ఉంటాయి. మీరు చదువుకోండి. మీకు వందనములు చెప్పుచున్నారంటాడు, వందనములు చెప్పుచున్నారు. ఈ విషయం మర్చిపోకుండా, అయ్యా ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, మీరు మందిరం నుంచి వెళ్ళినప్పుడు కానీ, మీకు దారిలో ఎదురైనప్పుడు కానీ, ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ, మీరు షాపులో అయినా, ఉద్యోగములో అయినా, ఎక్కడున్నా వందనములు చెప్పడం, ఆ జ్ఞానము మనలో ఎప్పటికీ ఉండాలి. దేవుని బిడ్డలు అని మనం ఎలా కనబడాలంటే వందన వచన భాగముతో వాళ్ళకి దర్శించాలి వాళ్ళని. మీకు అద్భుతమైన మరొక విషయం గుర్తు చేస్తున్నా. ఎలిజబెత్, మరియా వందన వచ్చిన వినగానే ఎలిజబెత్ గర్భములో ఉన్న బిడ్డ ఏం చేశాడంటమ్మా? విన్నారా? అవునా కదా? వందనము వచనము వినగానే నీ కడుపులో పేగులు ఏమవ్వాలా? తలతల్లాడాలి, నీ అవయవులన్నీ అదిరిపోవాలా. అర్థమైందా? కాబట్టి మనము వందనములు చెప్పుకోవాలి. ఎలిజబెత్ ఎంత ఆనందపడిపోయింది! నా తల్లి వందన వచనము వినగానే నేను గంతులు వేసి తిని. శిష్యు ఏం చేసిందంట? గంతులు వేశాడు. లోన యోహాను గంతులు వేశాడంట. ఎంత గొప్ప భాగ్యమో చూడండి ప్రియులారా. కాబట్టి మనము వందనములు చెప్పాలి, చెప్పుకోవాలి. ఈ విషయం మర్చిపోవద్దు. సరే, ఏదేమైనా దేవుని వాక్యమును మనము ధ్యానము చేసుకుందాం. మొన్నటి వారం ఏ వాక్యం విన్నామండి? భయం అంటే భయం, అంతేనా? భయపడకండి. ఏంటిది మన అంశం? భయపడకండి. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడండి. భయం ఎవరిది? సాతానిది. ఇంకెవరిది భయం? లోకస్తులది. యేసయ్యను అంగీకరించలేకుండా తిరుగుతున్న వారికి భయం. యేసయ్య నమ్ముకున్న వారికి భయం లేదు. యేసయ్య బిడ్డలకు అసలు భయమే లేదు. సింపుల్గా చెప్పేస్తాం, భయం వేస్తుందండి. ఊత పదం కింద అయిపోయింది మనకది. యేసయ్య బ్లడ్ తిని తాగుతున్నామా? మరి భయం ఉండదా? పిలాతు దగ్గర నిలబెట్టిన యేసయ్య ఎక్కడన్నా భయపడ్డా? సైన్యమంతా వచ్చి మీద పడిపోయిన యేసయ్య భయపడ్డా? ఎక్కడన్నా భయపడ్డా ఆయన? ఈ మాట చెబితే వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని భయపడ్డా? ఇలా గద్దిస్తే వీళ్ళు ఎంతగా నా మీద నిందలు వేస్తారని భయపడ్డా? భయపడ్డా? చెప్పరేంటండి? భయపడలేదు ఆయన. నమ్ముతున్నారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని నామమునకు మహిమ కలుగునుగా. అయితే నేను ధైర్యము కొరకు చెప్పాలని అనుకున్నాను కదా. అయితే ఆ కాన్సెప్ట్ వచ్చే వారంలో ప్రభు చిత్తం అయితే చెప్తాను. ఇది ఈరోజు దేవుడు ఒక తలంపు వాక్య ఉపదేశాన్ని గుర్తు చేశారు. దాని కొరకు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథం తెరవండి. యెహోషువ గ్రంథంలో నుంచి ఒక మాట అమూల్యంగా మనం ధ్యానం చేసుకుందాం. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయం. యెహోషువ గ్రంథము
బైబిల్ తెరవాలి. పాత నిబంధన లేదా అమ్మా నీ దగ్గర? పాపం కొత్త నిబంధన ఇచ్చుకుని తిరుగుతున్నావు. నీకు ఎప్పుడు ప్రసంగం కొత్త నిబంధనే చేయాలన్నమాట. పాత నిబంధన సంబంధం నీకు లేనే లేదు. అంతే కదా. ఇంట్లో బోల్డ్ బైబిళ్ళు ఉన్నాయి. చెప్పరేంటండి? యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము నుంచి చదవండి నాన్న. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు ఎదుట నిలవలేక యుండును. నేను మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుందును. నిన్ను విడువను నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. ఇందులో కూడా ధైర్యం వచ్చింది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేసుకుందాం. బాబు, పిల్లలు అందరూ కూడా మోకాళ్ళ మీదకి రండి నాయన. వినాయక్ కుమార్ గారు అంటారు కదా, కాలు కాలిన పిల్లిలాగా తిరుగుతున్నారంట కొంతమంది. ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభువా, నీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము చూచుకున్నట్టుకు మీరు సహాయం చేయండి. నీ మాట ఎంతో గొప్పది, నీ మాట శ్రేష్టం, నీ మాటే సమస్తముకు ఆది సంభూతమైనది. నీ కృప తోడుగా ఉంచి మాతో మీరు మాట్లాడమని, నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము దర్శించుకున్నట్టుకు మీరు మాకు సహాయం చేయమని యేసయ్య నామములో ప్రభువా మీరు మాతో మీరు మాట్లాడమని ప్రార్థించి స్తుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. నా మాటలు జాగ్రత్తగా వినండి. పిల్లలు అల్లరి చేయొద్దు. మీ పిల్లల్ని మీరు దగ్గర పెట్టుకోండి. డీసెంట్గా, మీరు మంచి పిల్లలు కదా. అమ్మాయి తేజశ్రీ, మీరు మానస శుభ్రంగా ఉండాలి. మంచి పిల్లలు కదా మీరు. మీరు అల్లరి చేయకుండా శుభ్రంగా మంచిగా కూర్చుంటే మీకు ఏమొస్తాయి? చాక్లెట్లు, బిస్కెట్లు వస్తాయి. ఓకేనా? జాయిలు కొంచెం అనుకోండి. ఇంకా ఎవరికాళ్ళు గ్యాప్, కాళ్ళు చేతులు అన్నీ సరిగా కట్టుకోండి. నోటి మీద ఏలేయండి అందరూ కూడా. నా ప్రసంగం అయ్యేదాకా నోటి మీద ఏలు తీయకుండా ఉండాలి రబ్బాయి. ఎవరు ఉంటారో వాళ్ళకి నిజంగా చాలా మంచి పిల్లలని నేను చెప్తాను మీకోసం. వినాలంతే. ప్రియులరా, దేవుడు ఒక అద్భుతమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు యెహోషువతో. యెహోషువతో ఏం చెప్తున్నాడంటే, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక యుండును. ఇది సామాన్యమైన మాట కాదు. ఆర్ యు అండర్స్టాండ్? అర్థమవుతుందా అందరికీ? మీరు బైబిల్ నేను చదివినప్పుడే మీరు చూడాలి, నా వైపు తర్వాత చూసేయాలి. నేను వాక్యము అన్నప్పుడు మీరు కింద తిరగాలి. అది అయిపోయిందానికి వెంటనే నా వైపు చూడాలి. మీకు వాక్యం పనిచేస్తుంది. నేను చెబుతూ మీరు కింద నెతుక్కున్నారనుకో, ఈ గాల్లో వెళ్ళిపోతూ ఉంటాయి, ఉపయోగం ఉండదు. వాక్యము చెప్పినప్పుడు మాత్రమే వాక్యం చూడాలి. వాక్యం అయిపోయిన తర్వాత సేవకుని చూడాలి. చూస్తే మీకు ఆశీర్వాదం, ఆరోగ్యం, సమాధానం, నెమ్మది చక్కగా బాగుంటుంది. మీకు బ్రెయిన్ షార్ప్ బాగుంటుంది. నిజంగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. వాక్యము ఎవరి హృదయములో, ఎవరి బ్రెయిన్లో ఉంటుందో వాళ్ళు చాలా కత్తి కంటే పదునుగా ఉంటారు. వాళ్ళు, మీకు అర్థమైందా? కత్తి కంటే పదునుగా ఉంటారు మీరు. వాక్యము మీలో నిలవకపోతే, దేవుని మాటలు మీ యొద్ద లేకపోతే మీరు ఎలా ఉంటారు తెలుసా? ఇక ఎందుకు పనికిరాదనమాట.
పాత ఇనుము ముక్క ఎలా ఉంటుందండి, అలా ఉంటారు. ఇంకంతే, అది తుప్పు పట్టడం తప్ప ఉపయోగం ఏమైనా ఉందా? ఉండదు. వినాలి నా మాటలు జాగ్రత్తగా. దేవుడే యెహోషువతో సూటిగా చెబుతున్న వాగ్దానం ఇది. ఏమంటాడంటే, నీవు బ్రతుకు దినములన్నిటను నీ ఎదుట ఏ మనుష్యుడు నిలవజాలలేడు. నేనంటాను, మోషేకు కూడా ఈ మాట ఇవ్వలేదు. మోషేకు కూడా నేను నీకు తోడయ్యుందును అన్నాడు తప్ప, నీ బ్రతుకు దినములన్నిటిలో నేను నీ ఎదుట ఏ మనుషుడు నిలవలేడు అనే వాగ్దానం మోషేకు కూడా దొరకలేదు. యెహోషువలో ఏంటి ఇంత ప్రత్యేకత? యెహోషువ ఏంటి ఇంత గొప్ప అద్భుతమైన వాగ్దానం యెహోషువకి ఇచ్చాడు? అసలు యెహోషువ కొరకు మనం ఆలోచిస్తే గొప్ప భక్తుడండి యెహోషువ. నమ్మకమైన పరిచారకుడు ఆయనకి పేరు. ఏం పేరండి ఆయనకి? నమ్మకమైన పరిచారకుడు. మోషేకి కుడిభుజం. ఇంకో మాటలో చెప్పాలంటే మోషేకి వెన్నుముక్క లాంటి వాడు. మన శరీరం దేని మీద ఆధారపడి ఉంటుంది? వెన్నుపూస మీదే ఆధారపడి ఉంది. మోషేకి యెహోషువ ఎటువంటి వాడో తెలుసా? వెన్నుముక్క లాంటి వాడు యెహోషువ. ద్వితీయోపదేశ కాండం వరకు కూడా మోషే పరిపాలన కనబడుతుంది. యెహోషువ పుస్తకంకి వచ్చినప్పటికీ మోషే చనిపోయాడు. ఇప్పుడు ఎవరికి అప్పగించబడింది బాధ్యత? మోషేకి ఎంతమంది పిల్లలు? మరి బైబిల్ మీరు ఎప్పుడైనా చదివితే మేము అదే అంటున్నాను, చదివేది ఎక్కడ? ఎంతసేపు టీవీలు కాడ, మొబైల్ కాడ, ఏదైనా సొల్లు కబుర్లు చెప్పే కాడ కూర్చోబడిపోయి అంతే సమయం అక్కడ వేస్ట్ చేస్తామే తప్ప బైబిల్ చదివేద్దాం, మంచిగా దాంట్లో పరిపూర్ణమైన అర్థాలు తెలుసుకుందాం అనే ఆలోచన మనకి ఇంత కూడా లేదండి. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ఒక క్రైస్తవుడు ఉదయమునే ప్రార్థన చెయ్యకుండా, బైబిల్ చదవకుండా ఆ రోజు గడిపితే అసలు వాడికి ఆ రోజంతా ఎంత అవమానంతో కూడిందో తెలీదు. ఇది నాతో సహితం అందరికీ చెప్పే మాట. ఒక క్రైస్తవుడు ప్రార్థన చేసి బైబిల్ చదువుకుని కనీసం ఆ రోజు ఒక చిన్న పాటైనా పాడి స్తుతించి ఆ రోజు వాడు గడిపితే ఆ మహానందం. ఆ రోజు మన సమయమంతా టీవీలు కాడ, సెల్ల కాడ, పనులు కాడ, మన అవసరాలు కాడే సమయం పాడు చేస్తాం, కానీ ఆత్మ సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడం. శరీర సంబంధం కొరకు ఎన్ని ఊరంతలు ఊగుతామో తెలీదు. ఏమి తినేద్దామా అని ముందే వంటలు, బట్టలు, ఇవన్నీ శరీరానికే కదండి. తిండి దేనికి బాబు? కార్తీక్ బాబు, తిండి దేనికి? శరీరానికేనా? బట్ట దేనికి? శరీరానికేనా? ఇల్లు పనులు, ఈ తోట పనులు, ఈ పనులన్నీ దేనికోసం? శరీరానికి. మరి ఆత్మ సంబంధమైన పని ఎప్పుడు చేయాలి మనం? పరలోకాన్ని తీసుకెళ్ళేది ఏంటిది? శరీరమా, ఆత్మ? నా మాటలు అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. చెవులు గలవాడు, నా భాషలో చెవులు గలవాడు వెరీ గుడ్, అర్థము చేసుకునుగాక. యేసయ్య వినుగాక, నేను అర్థం చేసుకునుగాక అని నేర్పించాను. గుర్తుపెట్టుకోండి, శరీరము పరలోకము చేర్చదు. పరలోకానికి తీసుకువెళ్ళేది ఏంటంటే లోనున్న ఆత్మ. శరీరము ఎంతసేపు మనల్ని నాశనము చేయడానికి దాని ప్రయత్నం. చెప్పండి మీరు, సిగరెట్టు శరీరం తాగుతుందా, ఆత్మ తాగుతుందా? పేకాట ఆత్మ ఆడుతుందా, శరీరం ఆడుతుందా? మందు ఆత్మ తాగుతుందా, శరీరం తాగుతుందా? వ్యభిచారం దేనితో జరుగుతుందా? ఆత్మతో జరుగుతుందా, శరీరంతో జరుగుతున్నాయా? మీరు మాట్లాడాలి. అన్నీ శరీరమే. నరకానికి వెళ్ళేది ఏంటిది? ఆత్మ, శరీరమా?
గుర్తుపెట్టుకోండి, నరకానికి రెండు వెళ్తాయి, ఆత్మ శరీరము రెండు వెళ్ళిపోతాయి. ఎందుకని? శరీరానికే ప్రాధాన్యము మనం ఇచ్చాము కాబట్టే దానితో పాటు ఆత్మ కూడా నరకానికి వెళ్ళిపోద్ది. ఒక్కటే మాట ప్రియులరా, జాగ్రత్తగా వినండి. మనము ప్రార్థన బైబిలు చదవడానికి ఇష్టపడండి. ఇది వాస్తవం చెప్తున్నా. సౌదీ అరేబియాలో నేను ఉదయము ప్రార్థన లేకుండా బైబిల్ చదవకుండా ఆ రోజు గడిస్తే ఆ రోజు నాకు చావు ఊపిరిపోయినంత భారం అనిపించేది. నాకు అన్నం తినడానికి మనసు వచ్చేది కాదు. ఒకవేళ నా డ్యూటీలో చదవడానికి సమయం లేకపోయినా మనసు నెమ్మది ఉండేది కాదు. ఒకలాంటి వేదన మనసులో నాకు పీకులాడుతూ ఉండేది. ఎప్పుడైతే మధ్యాహ్నము నాకు భోజనం లంచ్ టైం ఇచ్చినప్పుడు తిండి పక్కన పెట్టేసి ముందు మోకాళ్ళ మీదకి వెళ్ళి ప్రార్థనలో గడిపేవాడిని. ప్రార్థన అయిపోయిన తర్వాత కనీసం 2-3 అధ్యాయాలు చదివి వాటిని ధ్యానం చేసి ఒక పాట చరణమైన పాడి ప్రభుని స్తుతించేతే గాని మొత్తం నోటిలోకి వెళ్ళడానికి ఇష్టమయ్యేది కానే కాదు. దేవుని సాక్షిలో నిజం చెప్తున్నాను. అర్థమవుతుందా అండి? మనం ఎప్పుడు ఎదుటివారిని చూసి భక్తి జీవితం కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం ఎంతసేపు ఎలాగైపోతామంటే, మన పక్కనింటి ఆవిడ ప్రార్థనకి వెళ్ళట్లేదు కదండి, మన పక్కనింటి ఆవిడ మందిరానికి వెళ్ళట్లేదు కదా, దీని మీదే మన కాన్సన్ట్రేషన్, దీని మీదే మన ధ్యాస. మరొకటి కానీ అర్థమవుతుందా ప్రియులారా? ఇది సీరియస్గా చెప్తున్నాను నేను, చాలా బాధాకరంగా చెప్తున్నాను. నేటి క్రైస్తవ్యం ఎలాగైపోయింది అని ఆలోచిస్తే, నేటి క్రైస్తవ్యం ఎలాగైపోయిందంటే బైబిల్కి అస్సలు అర్థమే లేకుండా పోయింది. రండి అన్న, అందరూ రండి, ఎదురుకు వచ్చేయండి అమ్మ, ఇలా వచ్చి కూర్చోండి. ఇదంతా ప్లేస్, ఇటు వచ్చేయండి అమ్మ, అక్కడ చల్లగా ఉంది, వద్దు, ఇలా వచ్చేయండి తల్లి. అమ్మ మ్యాట్స్ ఉన్నాయి ఇటు రండి, ఎదురుకు రండి అమ్మ, తల్లి రండి రండి, అయ్యా మీరు రండి, ఇలాగా ఇలా లోనికి రండి అమ్మ. నీ వాక్యమే నన్ను బ్రతికించిన పలవిచారణ ఎత్తుకోండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. వినండి జాగ్రత్తగా. మనం ఎంతసేపు మానవ దేహానికే మనం ప్రాధాన్యత ఇస్తున్నామే తప్ప ఆత్మకు మనం సమయం ఇవ్వటం లేదు. ప్రతిరోజు మనము మన ఆత్మకు ఏమి ఇవ్వాలంటే ప్రాధాన్యత మనం ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఉదయం మనము ప్రార్థన చెయ్యాలి, ప్రతి ఉదయము మనము దేవుణ్ణి స్తుతించాలి. అది మనకు ఎంతో క్షేమం. ఆ విధంగా మనం భక్తి జీవితాన్ని కట్టకపోతే దేవుని మందిరములో నువ్వు ఎంత వాక్యము విన్నా నీకు ఉపయోగమే లేదు. ఎలాంటి సేవకులు ఉపదేశాలు విన్నా కూడా అది నీకు పని చేయదు, ఉపయోగముకు రాదది. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా,
ప్రతిరోజు వాక్యము చదివి ప్రార్థన చేసే వాళ్ళ జీవితాలు ప్రత్యేకంగా ఉంటాయి. అపవాది వాళ్ళని చూడాలన్నా, అపవాది వాళ్ళ మీద ఏ ప్రయత్నాలు చేయాలన్నా దేవుడు వారి పక్షమున కంచి వేసి దేవుడు కాపాడుతూ ఉంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోబు ఇంటి వారి విషయంలో ఏం జరిగింది మనం ఆలోచిస్తే, యోబు ప్రతిరోజు వేకువజామునే లేచి ఏం చేసేవాడు? తన పిల్లల కొరకు, తన కుటుంబ వారి కొరకు ఏం అర్పించేవాడు? బలి అర్పించేవాడు. బలి అంటే ప్రార్థనా బలి. ప్రతి దినము అతను బలిపీఠము కట్టి బలి అర్పిస్తే గాని ఆ రోజు గడిచేది కాదు యోబుకి. కాబట్టి క్రైస్తవయులంగా మనము ప్రతిరోజు ఏం చేయాలంటే ప్రార్థన బలిపీఠం కట్టాలి. దెన్ ప్రభును స్తుతించాలి. దెన్ వాక్యము చదవాలి. చదివితేనే అది మనకు ఆశీర్వాదం. ఆదివారం సేవకులు ఏ వాక్యము చెబుతున్నారో అది మీకు అర్థమైపోవాలి. అర్థం అవ్వాలి అంటే మీరు ప్రతిరోజు వాక్యము చదివితేనే మీకు అర్థమవుద్ది. లేకపోతే మీకు కొత్తగా ఉంటుంది, అది అంతే. మీ శరీరానికి ఉపయోగం కాదు, మీ ఆత్మకు పని చెయ్యనే చేయదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని మందిరములో ఉన్నారు కాబట్టి ఈ విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనము ప్రతిరోజు ఏం చేయాలి? ప్రార్థన, బైబిలు ఖచ్చితంగా పాటించాలి. ఎన్ని పనులున్నా అది జరిగిన తర్వాతే మీరు దాన్ని ఎంచుకోండి. నేను సౌదీ అరేబియాలో 3 గంటలకి లేచి ప్రార్థన అలవాటు. 3 గంటలకి లేచి 6 వరకు ప్రార్థనలో కూర్చోవడం దేవుడు కృప నాకు అలాగిచ్చాడు. 5 వరకు ప్రార్థన చేసుకుని ఒక్కోసారి ఆ తర్వాత డ్యూటీకి వెళ్ళిన తర్వాత నా బైబిల్ కూడా పట్టుకెళ్ళిపోయేవాడిని. బైబిల్ కూడా పట్టుకుని వెళ్ళిపోయి నేను ఆఫీసులో కూర్చుంటే ఎక్కడ చదివేవాడిని తెలుసా అండి? నేను బాత్రూమ్ పక్కన ఒక స్టోర్ రూమ్ ఉంటుంది. స్టోర్ రూమ్, దాంట్లో బాత్రూమ్, టాయిలెట్ సామాన్లు అన్నీ పెట్టేవారు. దాంట్లో కూర్చొని రహస్యంగా చదువుకునేవాడిని. అందులో కూర్చొని చదువుకునేవాడిని. ఎందుకంటే ముస్లిమ్స్ దేశం కదా, ప్రమాదకరమైన దేశం. ఏ విధమైన కంప్లైంట్ ఇస్తారో, ఏ విధమైన ఘర్షణ చేస్తారో తెలియదు, కానీ ఆ రూమ్లో కూర్చుని బైబిల్ చదువుకునేవాడిని. ఒకరోజు ఎలాంటి సంఘర్షణ నాకు ఎదురయ్యిందో చెప్తాను వినండి. ఇది బహు ఆశ్చర్యం అండి. నేను ఆ రూమ్లో చదువుకున్నప్పుడు నాకేం లేదంటే నిద్ర ఉండేది కాదు. ఎందుకంటే దేవుని పనికి ఎక్కువ నేను పని చేసేవాడిని. నిద్ర లేకపోవటం వల్ల ఈ బైబిల్ చదివినప్పటికీ మగతొచ్చి నిద్రపోయాను. ఒకసారి ఆ స్టోర్ రూమ్లో నిద్రపోయాను. ఈ లోపల సడన్గా మా మీద ఇన్స్పెక్షన్కి వచ్చారు కొంత పెద్ద సార్స్. వాళ్ళు ఏ దేశం వాళ్ళు అంటే ఆఫ్రికా, అమెరికా, వీళ్ళందరూ పెద్ద పెద్ద ఆఫీసర్స్ వచ్చారు. అది మాకు పెద్ద క్లినిక్. అలా క్లినిక్, ఈ చర్చ్ అంత ఉంటుంది, క్లినిక్, హాస్పిటల్. మా డాక్టర్ ఎదురు కూర్చున్నాడు. ఆయనకి తెలియదు అసలు నేను రూమ్లోకి వెళ్ళి స్టోర్ రూమ్లో చదువుకుంటున్నానన్న విషయం అతనికి తెలియదు. సడన్గా ఇంచుమించు ఒక 10 మంది వచ్చేసారండి అందరూ లోనికి. వచ్చిన తర్వాత నేను ఎక్కడున్నాను? స్టోర్ రూమ్లో డోరు కొంచెమే తీయబడి నిద్రపోతున్నా ఒక కార్నర్లో. నా దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. నేను నిద్రపోతూనే ఉన్నాను, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ మాటలు కూడా నాకు వినబడట్లేదు. అంత గాఢ నిద్ర పట్టేసింది. నిద్రపోతుంటే అలాగే నిద్రపోతూ ఉన్నా, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఫైల్స్ చెక్ చేసుకుంటున్నారు. ఏ మెడిసిన్ ఉంది, ఏ మెడిసిన్ ఎలాగుంది, ఏ విధంగా ఇది నీట్గా ఉంది, రోజు దీన్ని క్లీనింగ్ చేస్తున్నారా లేదా ఏంటి, ఇవన్నీ చెకింగ్ చేద్దాము. అప్పుడు అడుగుతున్నారండి, నా రూమ్ దగ్గరకు వచ్చినప్పటికీ, వేర్ ఇస్ ద అంబులెన్స్ డ్రైవర్ అన్నారండి. వేర్ ఈస్ దట్ పర్సన్ అని అడిగాడు డాక్టర్ చెమటలు పట్టేసి, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాడు రా బాబు వీడని. ఇప్పుడు డాక్టర్ మీద ప్రెషర్ పడిపోద్ది కదా. నీతో పాటు నీ అంబులెన్స్కి సంబంధించిన డ్రైవర్ నీతో ఉండాలి కదా. ఇప్పుడు ఆయన కచ్చిపు తీసుకుని తుడిచేసుకుంటున్నాడు. టెన్షన్ వచ్చేసి సార్ ఆయన మింగుతున్నాడు. ఏం చెప్పాలో తెలియదు. నేను ఎక్కడికి వెళ్ళానో తెలియదు ఆయనకి. సరే, ఐ విల్ సీ దిట్స్ ఆల్ అని చెప్పి రూమ్స్ చెక్ చేసుకుని వస్తూ ఉంటే
ఆశ్చర్యం చూడండి, నేను ఏ రూమ్లో స్టోర్లో కూర్చున్నానో అదే రూమ్ డోర్ తీశారండి. డోర్ ఇలా తీశారు. అప్పటికి నాకు మెలకువ రాలేదు, అంత గాఢ నిద్ర అయిపోయింది. అలా డోర్ తీసినప్పటికీ నేను డోరు కార్నర్ మూలలో ఉన్నానండి. ఆ డోరు నా దాకా వచ్చి టచ్ అయ్యింది, అప్పుడు మెలకు వచ్చింది. వాళ్ళు లోనకి రాలేదు. అలా డోర్ ఇలా గెంటి ఇలా చూసి డోర్ ఇలా దగ్గరికి లాగేసి అలా 2 అడుగులు లోనికి వెళ్ళినప్పటికీ నేను డోర్ మెల్లగా తీసి అలా బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత నన్ను చూశారు. నన్నేమనుకున్నారంటే టాయిలెట్కి వెళ్ళానేమో అనుకున్నారు. స్తోత్రం చెప్పరండి. ఎక్కడికి వెళ్ళాను అనుకున్నారు? వాష్రూమ్కి వెళ్ళానేమో అనుకున్నారు. అప్పుడు ఆ సార్లు అందరూ అన్నారు, వేర్ ఆర్ యూ, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? వాష్రూమ్ చూస్తున్నాడండి, పక్కన ఆయన అంటున్నాడు, వాష్రూమ్కి వెళ్ళాడు సార్. అదే వాష్రూమ్ అన్నాడు. బ్రతికేను రా ప్రభు. దేవుడు ఎలా సేవ్ చేస్తాడో చూడండి. మనం దేవుని పని విషయంలో మనం ముందుకు వెళితే మన పని విషయంలో దేవుడు మన పక్షాన సేవ్ చేస్తాడు. నిజముగా నేను ఆ రూమ్లో నిద్రపోయినట్టుగా వాళ్ళు నన్ను చూస్తే తక్షణమే ఇంక మరలా నాకు ఇంకొక సమయము అడుక్కుని బతిమాలుకునే సమయం కూడా ఎవరు. ఎంత నిర్లక్ష్యము ఇతనికి అని చెప్పి వెంటనే నా జాబ్ రిజైన్ చేసి వీసా స్టాంప్ కొట్టి నన్ను పంపించేదారు. నిమిషాల ప్రకారం వాడు తలుచుకుంటే మరి గంటలో నన్ను ఫ్లైట్ ఎక్కిస్తారు. వాళ్ళు గంట సేపులో నన్ను ఫ్లైట్ ఎక్కిచ్చేస్తారు. కానీ దేవుడు ఎంత గొప్ప కృప చూపించి కాపాడాడంటే, అందుకే దేవునికి మనము సమయము మొదట మనము ఇస్తే మన సమయాన్ని ఆయన ఎలా చేయాలో అలా చేస్తాడు. అది గుర్తుపెట్టుకోండి ప్రియులారా. సరే, వాక్యానికి మనం ధ్యానంలోకి వెళ్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము, బైబిల్ తెరవండి. యెహోషువ 1వ అధ్యాయం ఏమంటున్నాడు? నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక యుండును. ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉంటాడు. ఈ వాగ్దానము మోషేకి ఇవ్వలేదు. అంటే యెహోషువ ఎదుట ఎవ్వడు నిలవలేడు అంటే యెహోషువ ఎటువంటి వాడంటే సామాన్యుడు కాదు, నమ్మకమైన వాడు. మోషేకి ఎలాంటి వాడండి? నమ్మకమైన వాడు యెహోషువ. యెహోషువ ఎలాంటి వాడంటే నమ్మకమైన వాడు. నేను చెప్పినాను, ఇందాక క్వశ్చన్ వేశాను, మోషేకి ఎంతమంది పిల్లలు? మోషేకి ఎంతమంది పిల్లలు? ఎంత తడువుకున్నారు చూడండి. అందుకే ఇక్కడ పాయింట్ వచ్చింది మనకి. మోషే ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. ఎంతమంది అండి? 2 మగ పిల్లలే. ఇప్పుడు మోషే తర్వాత మరి ఈ అధికారం ఎవరెక్కాలి? మోషే పిల్లలు ఎక్కాలి అని మీ ఉన్న ఉద్దేశాలు అవి. ఈరోజు మా పాస్టర్లు కూడా అలాగే ఎక్కిచ్చేస్తున్నారు. నా తర్వాత నా కొడుకు సేవకు చేయాలి, నా కొడుకు. దీని వెనకాల వీడి వెనకాల దేవుని సంకల్పము ఉందా లేదా అని క్వశ్చన్ లేదు సేవకులకి. ఈరోజు చెయ్యాలని ఆశ మనకుంది, కానీ వాళ్ళకుందా? సమూయేలు ఎవరండి? సమూయేలు గొప్ప ప్రవక్త. మరి ప్రవక్త పిల్లలు ప్రవక్త ఫలం పొందారా? బైబిల్ తెలిసిన వాళ్ళు ప్రవక్త ఫలం పొందుకోగలిగారా? వాళ్ళు ఎంతమంది పిల్లలు? పాపం జారిసి రిస్క్లో పడిపోయింది. ఇప్పుడు సమూయేలు పిల్లలు కూడా దేవుని యొక్క ప్రవక్త పని పొందలేదు. వాళ్ళు సమూయేలుకి అప్పగించిన పని అంతా ఎన్ని పనులు తెలుసా? 3 పనులు అప్పచెప్పాడు దేవుడు. ఎన్ని పనులు అండి? 3 పనులు. 1 ప్రవక్త, 2 మార్గదర్శి, 3 న్యాయాధిపతి. చెప్పండి. ప్రవక్త అంటే దేవుని మాట పట్టుకుని ప్రజలకు చెప్పడం, ప్రజల మాట పట్టుకుని దేవునికి చెప్పడం ప్రవక్త పని. మార్గదర్శి అని అంటే తను చెప్పింది ప్రజలందరూ ఒక ఉద్దేశముతో చెయ్యాలి. న్యాయాధిపతి అంటే కూర్చుని తీర్పు తీర్చేవాడు సమూయేలు. 3 పనులు అప్పచెప్పాడు. మరి సమూయేలు వృద్ధాపంకి వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలు అధికారం చలాయించారా? ఇవ్వలేదు సమూయేలు. ఎందుకనంటే వాళ్ళు దేవునికి అనుకూల